వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అరాచకాలకు నరసరావుపేట బలైపోయిందన్నారు నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్. ఇంకోసారి శ్రీనివాస్ రెడ్డిని గెలిపించే పరిస్థితి లేదని ప్రజలే చెబుతున్నారన్నారు. తాను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేకి దోచుకోవడం దాచుకోవడం తప్ప మరేమీ తెలియదంటున్న చదలవాడ అరవింద్ బాబుతో నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట పట్టణంలో టీడీపీ ప్రథమ నామినేషన్ దాఖలైంది. ఏదైనా చిట్ట చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న చదలవాడ టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన క్రమంలో నర్సరావుపేట పట్టణం మొత్తం కూడా పసుపు సందర్భం అని చెప్పుకోవచ్చు. భారీగా వేల మంది సంఖ్యలో జన ప్రచారంతో ఈయన నామినేషన్ దాఖలు చేశారు. అయితే ప్రచారం ఎలా జరిగింది, టికెట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఎలా జరిగింది అనేది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రచారం ఎలా జరిగింది, టికెట్ నామినేషన్ దాఖలు సమయంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? ఈ నామినేషన్ ప్రక్రియ ఉదయం 11ంటికి మొదలైంది, ఇప్పుడు 4ంటికి అయిపోయింది. మరి ఎంపీ గారు కలెక్టరేట్లో నామినేషన్ వేయడం జరిగింది. మరి ఎమ్మెల్యేగా నేను కూడా ఆర్టీఓ దగ్గర నామినేషన్ వేశాను. నిజంగా స్పందన ఎంత బాగుందంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఇంటికి పంపించాలి. ఒకటి వైసీపీ ప్రభుత్వానికి గద్దె దించాలి. ఈ ప్రజలు పడిన కష్టాలు 5 ఏళ్లుగా వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. పోలీస్ కేసులు పెట్టారా, గంజాయి కేసు పెట్టారా, ఇళ్ల స్థలం ఇవ్వకుండా ఇచ్చానని చెప్పారా, ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి జగనన్న ఫోటో వేయటం, పాస్బుక్ ఇవ్వటం, మీకు సైట్ వచ్చింది పో అంటాం. ఆ సైట్కి అక్కడికి వెళ్తే సైట్ ఉండదు. ఈ విధంగా నానా ఇబ్బందులు పడ్డారు. మంచినీళ్ళు లేవు ఇళ్లలో తాగడానికి, కాలంలో మురికిపేట పట్టిపోయినాయి. ఇవన్నీ భరించలేక ఇవాళ కొన్ని వేల మంది వచ్చారు. దాదాపు 50 నుంచి 60 వేల మంది వచ్చారు. స్వచ్ఛందంగా రావడం జరిగింది. వారందరూ కూడా దీవిస్తున్నారు. టీడీపీని గెలిపించడానికి, ఉమ్మడి ప్రభుత్వాన్ని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. కానీ చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న మీరు ఎన్నికల ప్రచారంలో అందరికాడికి ముందుంటున్నారు. నామినేషన్ కూడా ముందు దాఖలు చేశారు. ఇప్పుడు నామినేషన్కు చూస్తే వేల సంఖ్యలో ప్రజలు తరలి రావడం కూడా నర్సరావుపేట పట్టణం కూడా మొత్తం పసుపు సందర్భమైందని చెప్పుకోవచ్చు. అంటే ఏంది ఇంతమంది ప్రజలు రావడానికి కారణం ఏంది? మీ నామినేషన్ ప్రజలు 5 ఏళ్లుగా నా కష్టాన్ని చూశారు, నాకు జరిగిన నష్టాలు చూశారు, నేను ప్రజలకు చేసిన సర్వీస్ చూశారు. అదేవిధంగా మా ఆడబిడ్డలు, అక్కచెల్లెలు అందరూ కూడా నాకు పూర్తిగా అండగా ఉన్నారు. 5 ఏళ్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మా అన్నయ్యని గెలిపించాలో, లేకపోతే వాళ్ళ బిడ్డని గెలిపించుకోవాలో, వాళ్ళ తమ్ముడిని గెలిపించుకోవాలి, ఏదో ఆలోచన తప్పితే ఎందుకు ఆలోచిస్తారంటే ఇంతమంది ఏ నాయకుడు ఇట్లా చేయలే. మేమైతే 5 ఏళ్ళకి ఇట్లానే పనిచేసాం. ఇక్కడున్న మా పురుషులు కూడా అంతే, మరి అన్నదమ్ములు, బిడ్డలు, వీళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఏదో విధంగా ఆయన గెలిపించుకోవాలి. ఒక్కసారి ఆయనకి మా అసెంబ్లీకి పంపించాలి, ఇదే ఆలోచన. ఏదైనా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాత్రం తప్పదు, ఇంటికి వెళ్ళాలి తప్పదు. అయితే ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ, సమస్యల పట్ల కానీ మీకు ఎట్లా వివరించుకుంటున్నారు, మిమ్మల్ని ఏమని కోరుకుంటున్నారు? అయ్యా, ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటున్నారు, ఈ వైసీపీని ముందు దించేయండి అయ్యా, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఇంటికి పంపించండి, మాకేం చేయొద్దు, మీరు మాకు ఇళ్ల స్థలం వద్దు, పావడొద్దు, మాకు అమ్మవద్దు, ఏమొద్దు, ముందు వాళ్ళని ఇంటికి పంపించండి అన్నారు. కానీ మేమైతే ఇళ్ల స్థలం ఇస్తాం, నెల 1500 బ్యాంకులు వేస్తాం, ఆడబిడ్డ నిధి కింద పిల్లలకి చదువుకోవడానికి ఫీజులు ఇస్తాం, అన్నీ చేసి పెడతామని చెప్పాం. తప్పనిసరిగా ప్రజలు కోరుకునేది వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించమని. అయితే చివరిగా రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో కానీ తమ గెలుపు కోసం కానీ ప్రజలకు మీరు ఏమని పిలుపునిస్తారు? అంటే రాబోయే కాలంలో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం. అసలు ఎవరు కూడా అనుమానపడాల్సిన పని లేదు. నర్సరావుపేట గడ్డ మీద అరవింద్ బాబు ఎమ్మెల్యే గెలుస్తాడు. ఇంకా వైసీపీ ప్రభుత్వానికి ఇక సమాధి కడతాం. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తిగా ఇక చరమాంకం ఆయన పాడుతున్నాం. ఇది మాత్రం తప్పదు తీసుకోవాలి. వైసీపీ వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ పెట్టో, లేదా కిరాయి గుండాలను పెట్టో, పోలింగ్ బూతుల దగ్గర భయపెట్టి చేద్దామని చూస్తున్నారు. ఎవడు భయపడలేదు. ఎందుకంటే వచ్చే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ టీడీపీ ఉంటుంది, అక్కడ జనసేన కార్యకర్తలు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటాం. ఎవడు వీళ్ళు ఏం చేయలేరు. ప్రభుత్వం ఏదైతే ముందుగా వస్తుందో అది ముందుగా తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎవడికోడు తోకమడిచి బయటికి వెళ్తారు. అయితే గెలుపు మాత్రం తమ్మిదే అని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏం జరిగినా కానీ నర్సరావుపేట గడ్డపై ఎగిరేది మాత్రం వైసీపీ జెండా, గెలుపు మాత్రం తమ్మనే ఎవరిస్తుంది అని అంటున్నారు. దీని పట్ల ఏమంటారు? అంటే గురిగిందా దానికి ఉన్న మచ్చ దానికి తెలియదు. అంటేనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. నేనేదో చేశాను, జనం నా మీద పడదు బ్రహ్మాండంగా. అది ఎన్నో మంచి పనులు చేస్తే మా చంద్రబాబు నాయుడుగానే ఓడించారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించి పెద్ద లెక్క ఈ జనానికి. అన్నా క్యాంటీన్ పెట్టాము, అమరావతి కట్టాము, పట్టిసీమ కట్టాము, పోలవరం కట్టాము, అందరికీ అమ్మ ఓడిచ్చాము. ఇంతకంటే ఏం చేస్తారు ఏ నాయకుడైనా? ఇంట్లో చదువుకున్న అబ్బాయిని వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉండి ఇక్కడ తీసుకొచ్చి పడేశాడు.
లోకేష్ బాబు గారిని పాలిటిక్స్లో చేయమని. చూడండి అందరినీ మరి ఇంత నష్టపోయాం అయినా కానీ ఓడించారు. ప్రజలకు ఎంత చేసినా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, అందరినీ జైల్లో పెట్టించాడు, లాయర్లు కూడా జైల్లో పెట్టాడు, ఎస్టీఎస్సీల మీద ఎస్టీఎస్ కేసులు పెట్టాడు. అన్యాయం చూడండి, నిజమండి. అసలు ఎవరు కూడా లాయర్లు కూడా ఏం చేద్దాం, దానికి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కూడా చెప్పలేదు సమాధానం. అసలు ఎస్టీఎస్సీల మీద ఎస్టీఎస్సీల చేత కేసులు పెట్టించాడు, ఏం చెప్పాలి, పెట్టించాడు. అటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఇంకా దుర్మార్గుడు. వాళ్ళు ముస్లిం మైనార్టీ సోదరుల మీద ఎంతమంది మీద కేసు పెట్టాడు. మొన్న కొంతమంది ఇళ్ళకి వెళ్తే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత అందరూ బయటపడ్డారు. మేమైతే పెద్ద పెద్ద భూ కబ్జాలు కానీ గంజాయి మాఫియా గుట్క ఇది తీసాం బయటికి. కానీ ప్రజల్లో ఉన్న అణచివేత రాజకీయంగా కొన్ని కుటుంబాల్లో అయితే జైల్లో పెట్టించాడు. ఎస్సీ కాలంలో విపరీతంగా జైల్లో పెట్టి ముస్లిం మైనార్టీలు కానీ ఎవరైనా టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తుంటే వాళ్ళ మీద రేప్ కేసు పెట్టడం, గంజాయి కేసు ఇన్ని చేశాడు. ఇవన్నీ తెలియని రహస్యాలు, పోలీసులు తెలిసి ఇవన్నీ అది ఇప్పుడు బయటకు వస్తున్నాయి. లాయర్లకు కూడా తెలియలేని పరిస్థితి అవన్నీ బయటకు వచ్చినాయి. అందరూ కూడా రెడీగా ఉన్నారు, ఎప్పుడు ఆయన్ని ఫ్రెష్ చేద్దామని చూస్తున్నారు. నర్సాపేట పట్టణంలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీల మీద దాడులు కానీ మైనార్టీల మీద దాడులకు సంబంధించి కానీ ఆ ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారంటున్నారు. అలాగే ఏదైతే నర్సాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఆ వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, తాను మాత్రం భారీ మెజార్టీతో గెలుస్తానని వైసీపీ శ్రీనివాసరెడ్డి చేస్తున్న అక్రమాలపై చాలా పోరాడానని చెబుతున్నారు. అలాగే ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా వైసీపీ ప్రభుత్వం మీద ఫిర్యాదులు వెళ్తున్నాయంటున్నారు. ప్రజలే తనని గెలిపిస్తారని చెప్పి చెబుతున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో నాగేశ్వరరావు, జీ న్యూస్, నర్సాపేట.